ఔరంగజేబుని ముద్దుగా ఆలంగీర్ అని పిలుస్తారు కదా. ఆలంగీర్ అంటే ప్రపంచానికి అధినేత అని అర్థం. ఔరంగజేబ్ బిరుదు పూర్తి పేరుతో కలిపి ఒక్కసారి విందామా? చాలా పెద్దగా ఉంటుంది, తమాషాగా కూడా అనిపిస్తుంది. అల్ సుల్తాన్ అల్ ఆజం బల్ ఖాకన్ అల్ ముకర్మర్ అబ్దుల్ ముజరఫ్ మొహయుద్దీన్ మహ్మద్ ఔరంగజేబ్ బహదూర్ ఆలంగీర్ పాదుషా గాజీ అని చెప్పి కూడా ఈయన్ని అంటూ ఉంటారు. ఔరంగజేబు ఆఖరి మొఘలు చక్రవర్తి. 1658 నుంచి 1700 వరకు 7వ సంవత్సరం వరకు రాజ్యం చేశాడు. ఈ 6వ మొఘల్ చక్రవర్తి భారతదేశాన్ని ఏలిన వాళ్ళందరిలో కూడా అత్యంత వివాదాస్పదమైన క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు అంటే ఫారసీ భాషలో సింహాసనానికి బన్నె తెచ్చినవాడు అని అర్థం. ఆ కాలంలో మొఘలు సామ్రాజ్యం అంతా విస్తీర్ణం సాధించింది. ఔరంగజేబును ఆలంగీర్ ప్రపంచానికి అధినేత అని కూడా పిలుస్తారు. అతనికి ముందు వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులంతా సాధారణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాల్లో ఒక భాగం చేశారు. ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుండి కాపాడుకున్నారు. కానీ వారికి విరుద్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు గొప్ప దైవభక్తుడు. మతాచారాలను తూచా తప్పకుండా పాటించేవాడు. భారతదేశానికి తను చక్రవర్తి అయినా తన స్వంత ఖర్చులు, తిండి బట్టలు సైతం కేవలం తన టోపీలు కుట్టి సంపాదించిన డబ్బులతో ఖర్చు పెట్టించి వాడని చాలామంది చెబుతూ ఉంటారు చరిత్రకారులు. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లింలు కాని వారిపై జిజియా పన్ను విధించాడు. ఇస్లాం మత శాస్త్రాల ప్రకారం ముస్లింల నుండి జకాత్, ముస్లిమేతరుల నుండి జిజియా పన్ను వసూలు చేసే సాంప్రదాయం ఉన్నప్పటికీ అతని పూర్వీకులైనటువంటి మొఘల్ చక్రవర్తులు ఎవ్వరూ కూడా ఆ పన్నును వసూలు చేయల, కేవలం జిజియా పన్ను వసూలు చేయలేదు. ఔరంగజేబు మాత్రం ఇద్దరి దగ్గర నుండి కూడా పన్నులు వసూలు చేసి చెడ్డ పేరు మూటకట్టుకున్నాడు. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడయ్యాడనే చెప్పుకోవచ్చు. ఔరంగజేబు అతని జీవితకాలంలో గొప్ప భాగం దక్షిణ పదంలో గడిపాడు. అతనికి 48 సంవత్సరాల పరిపాలన మొఘల్ సామ్రాజ్యంలో దక్షిణాన కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించింది. అదే సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నేతృత్వంలో మరాఠులు మొఘల్ ఆధిపత్యానికి గండి కొట్టడం ప్రారంభించారు. షాజహాన్, ముంతాజ్ బేగంల 3వ కొడుకు అయినటువంటి ఔరంగజేబు గుజరాత్ రాష్ట్రంలో దాహోడ్ అనే నగరంలో 1618 నవంబర్ 3వ తేదీన పుట్టాడు. పూర్తి పేరు అబూ ముజఫర్ మొహియుద్దీన్ మహ్మద్ ఔరంగజేబ్ ఆలంగీర్. తన ఆఖరి 27వ సంవత్సరాలు కూడా దక్కన్లో యుద్ధాలు చేస్తూ దక్షిణాపదంలో తన పట్టుని కొనసాగించాలని గడిపేవాడు ఔరంగజేబు. అటువంటి ఔరంగజేబు 1707 మార్చి 3వ తేదీన మరణించాడు. అతని సమాధి మహారాష్ట్రలోని కుల్హాబాద్ అనే గ్రామంలో ఉంది. ఇప్పుడు ఈ సమాధి వల్లనే మహారాష్ట్ర గవర్నమెంట్కి ఒక పెద్ద చిక్కు వచ్చి పడిందనే చెప్పుకోవచ్చు. అక్బరు కాలంలో అక్బరు చాలా పరమత సహనం పాటించేవాడని చెప్పి మొఘల్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. కానీ ఔరంగజేబు విషయంలో తను ఏకపక్ష మతంగా వ్యవహరిస్తూ హిందువుల్ని చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి చాలామంది చరిత్రకారులు చెబుతూ ఉంటాయి. అటువంటి ఈ ఔరంగజేబు జీవితంలో మీకు కొన్ని నమ్మలేని నిజాలను చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఈ పరిస్థితుల్ని నిజంగా ఔరంగజేబే చేశాడా అనేటటువంటి డౌట్ కూడా మీకు రైజ్ అవుతుంది. ఎందుకు అంటే గట్టర్ ముస్లిం ఇస్లాం మతాన్ని, ఆ గ్రంథాన్ని, ఖురాన్ని అంతలాగా పఠించేటటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే తన కాలంలో అలహాబాద్లో ఉన్నటువంటి సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్ని కేటాయించాడు. అది చాలా ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. అదేవిధంగా ఉజ్జయిని మహాకాళేశ్వరానికి కూడా చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానందన్, శత్రుంజయ జైన్ దేవాలయాలకు, అనేక గురుద్వారాలకు కూడా నిధులను ఇచ్చాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉంది. మనకి 12 జ్యోతిర్లింగాలు అంటూ ఉంటాం కదా, ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటిది ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్కి కూడా కొద్దిగా నిధులని ఔరంగజేబ్ అలాట్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు మన చరిత్రకారులు. ఇది నిజంగా వింతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే హిందువుల దగ్గర నుంచి అప్పటి వరకు ఎవరు పన్నును వసూలు చేయకపోయినప్పటికీ పన్నులు వసూలు చేస్తూ భారీగా హిందూ మతద్వేషి అయినటువంటి ఔరంగజేబ్ ఈ విధంగా చేశాడు అంటే నిజంగా నమ్మలేం. గోల్కొండ రాజు అయినటువంటి తానీషా శిస్తులు, తానీషాలు మీకు ఐడియా ఉంటుంది,
మనకి ఖమ్మం వైపు అప్పుల్లో హైదరాబాద్ అంతా నైజాం ప్రభువుల ఆధీనంలో ఉండేది కదా. తానీషా గోల్కొండ అన్నమాట, కోట చుట్టూ ఉండేవాళ్ళు. ఆ తానీషా వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు సామంతులుగా మారిపోయి ఈ మొఘల్ చక్రవర్తులకి చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ కింద పరిపాలన. వీళ్ళు అప్పట్లో శిస్తులు వసూలు చేసి అవి సరిగ్గా ఢిల్లీ బాదుషాకి అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టారు. దానిపైన ఎవరికీ తెలియకుండా జమా మసీదుని కట్టించినప్పుడు ఔరంగజేబుకు విపరీతమైన కోపం వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆస్థానానికి శిస్తులు కట్టవలసిందే అని చెప్పి ఆ మసీదును మొత్తం పడగొట్టి ఆ నిధులన్నీ కూడా వెలికి తీయించాడు. దాన్ని మళ్ళీ మొత్తం ఢిల్లీకి తన ఖజానాలలోకి తిరిగి తీసుకున్నాడు. అంత ఇస్లాం మతాన్ని ఫాలో అయినప్పటికీ కూడా మసీదు కింద నిధి ఉంటే దాన్ని పడగొట్టడానికి ఏమాత్రం సంకోచించినటువంటి వ్యక్తి. మూర్ఖుడిగా చిత్రీకరించుకోవాలో తెలివైన వ్యక్తిగా చిత్రీకరించాలో తెలియదు, కానీ అంతటి సాహసాన్ని చేశాడు. హిందూ ద్వేషే అని అనుకుంటాం, కానీ ఈ సందర్భాన్ని బట్టి ఇస్లాం మతాన్ని పరమ పవిత్రంగా భావించేటటువంటి ఔరంగజేబు మసీదుని కూలగొట్టడని తానీషా పథకం ప్రకారమే కావాలని చెప్పి తను ఖజానాకి కట్టవలసిన శిస్తును ఎగవేస్తూ కావాలని ఆ నిధులన్నీ కూడా భూమిలో పాతిపెట్టి దానిపై జమా మసీదును నిర్మించాడు. కానీ శిస్తులు వసూలు చేసే విషయంలో చాలా కఠినంగా ఉండేటటువంటి ఔరంగజేబు ఏమాత్రం వెనకాడకుండా మసీదును సైతం నేలమట్టం చేసి ఆ భూమిలో ఉన్నటువంటి నిధులన్నీ బయటికి తీసుకువచ్చి వాటిని ఢిల్లీ ఖజానాకి మార్చుకున్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది తను హిందూ ద్వేషి అయినప్పటికీ మసీదుని శిస్తు విషయంలో దాన్ని పడవేసి వసూలు చేసుకునే విషయంలో ఎంత కఠినంగా ఉండేవాడు. షాజహాను ఏం చేశాడు అంటే తాజ్మహల్ కట్టించడం కోసం చాలా ధనాన్ని ఖర్చు పెట్టేశాడని చెప్పి భావించినటువంటి ఔరంగజేబు షాజహాన్ తాజ్మహల్కి ఎదురుగా ఇంకొక బ్లాక్ తాజ్మహల్ నిర్మిద్దాము అని స్టార్ట్ చేసినటువంటి ప్లాన్ని తెలుసుకుని ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ని జీవిత ఖైదు చేయడం జరిగింది. ఎందుకు అంటే తిను ఇలానే కొనసాగితే ఖచ్చితంగా ఆ బ్లాక్ తాజ్మహల్ కట్టడం కోసం ఖజానా మొత్తం ఖాళీ చేసేస్తాడు అని చెప్పి. ఇటువంటి రాజు కానీ తన సొంత ఖర్చుల కోసం ఔరంగజేబు ఏనాడు కూడా తిండి బట్టకు కావలసిన టోపీలు కుట్టుకుని సంపాదించాడే తప్ప ఖజానా నుండి ఏమాత్రం తీసుకోలేదు. ఇటువంటి విషయాలు విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యాన్నే కలిగిస్తాయి. హిందూ మత ద్వేషి ఏకంగా స్థలాన్ని కేటాయించడం, శివుడి ఆలయాన్ని నిర్మించడానికి గుప్తంగా కొన్ని శివ దేవాలయాలకు నిధులని కేటాయించడం, అదేవిధంగా మసీదును నేలమట్టం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది.